సార్ సార్ మన స్థలాలు 3 ఆ మల్లికార్జున కబ్జా చేశాడు సార్. అడిగితే మన స్టాఫ్కు వార్నింగ్ ఇచ్చాడు. మీకు దిక్కున్న ఎదవకు చెప్పుకోమన్నాడు సార్. మీకు వచ్చి చెప్పారు సార్. మన మీద ఎందుకు పడ్డాడురా? మల్లికార్జున్ అంటే ఆ దాదాగాడేనా? అవును సార్. వాడిని మనం డీల్ చేయలేం. హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడితే ఆయన కరెక్ట్ డోస్ ఇస్తాడు, మొత్తం సెట్ అయిపోతుంది. హోమ్ మినిస్టర్ నీకు అంత బాగా తెలుసా? తెలుసా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? హోమ్ మినిస్టర్ గారి అబ్బాయి నేను బెస్ట్ ఫ్రెండ్స్. త్వరలో హోమ్ మినిస్టర్ గారి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా నేనే చూడబోతున్నాను సార్. ఆలస్యం ఎందుకు, మాట్లాడుకోరుగా. నమస్తేనా. ఏమై మల్లికార్జున్, మా వాడి కబ్జా చేసావంట? అవునా, నా ల్యాండ్ కబ్జా చేసిండు. అందుకే వాన్ ల్యాండ్ నేను కబ్జా చేసిన. నేను ఇప్పుడు చేశాను సార్. నువ్వు చప్పుడు చేయకు. అయితే ఇప్పుడు ఏమంటావు? నేనేమంటా, మీరు ఎలా చెప్తే అలా. మొత్తం ఎన్ని? 3. సరే, నేను పద్ధతిగా న్యాయంగా ఒక మాట చెప్తా అన్నాక దాని మీద ఆర్గ్యుమెంట్ ఉండకూడదు. మరి పెద్దవాళ్ళు మీరు ఎలా చెప్పినా వింటాం. ఉన్నాయి 3, ఉన్నది 3. నీకోటి నీకోటి నాకోటి. ఖేల్ ఖతం. 1 మినిట్. అదేంటయ్యా మీ నాన్నగారు 3కి 3 సైట్లు అంటాడేంటి? నాన్న అలా చెప్తే అంతే. ఇదిగా నాన్న ముచ్చటపడినప్పుడు వదిలే. అది కాదయ్యా మగడా. కూర్చో చెప్తా. ఏంటయ్యా? ఇదిగో ఈ తొక్కలో సెట్ వదిలే, నీకు మంచి బంపర్ ఆఫర్ ఇస్తాను. ఏంటది? కావాలంటే నాన్నగారితో మాట్లాడతా. ఓకే. 300 కోట్లు. 300 crores? చెరో కోటి తొక్కేద్దాం. రియల్లీ? ఐ లవ్ యూ. అరే 2 సైడ్లు దొబ్బెట్టి ముసముసలు నవ్వులు నవ్వుతాయండి. మీరు అసలు విషయం తెలియక టెన్షన్ పడుతున్నారు. పోయిన 2 స్థలాల వాల్యూ ఎంత? 70 కోట్లు. తొక్క. అవి ఉంటే ఎంత, పోతే ఎంత? నేను చెప్పే డీల్ వింటే నా ఫోటో ఒకటి మీ ఇంట్లో ఒకటి జేబులో ఒకటి పెట్టుకుని అలా తిరుగుతూ ఉంటారంతే. ఏంటది? కొత్త ఎయిర్పోర్ట్ శంషాబాద్ లో ఉంది. పాత ఎయిర్పోర్ట్ బేగంపేటలో ఉంది. బేగంపేట ఎయిర్పోర్ట్ మీ పేరు మీద రాస్తే మీకేమన్నా అభ్యంతరమా? పాత ఎయిర్పోర్ట్ ఇచ్చేస్తారా? అవును సార్, గవర్నమెంట్ ఆ డెసిషన్ 2 రోజుల క్రితమే తీసుకుంది. అది ఇంకా ఎవరికి తెలియదు. మనకిస్తున్నట్టు కూడా ఇంకా ఎవరికి తెలియదు. మినిస్టర్ గారు అబ్బాయితో అన్ని మాట్లాడేశాను. కాకపోతే మినిస్టర్ గారికి ఒక 300 కోట్లు కొట్టేసాం అనుకోండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. అంతేనా? అంతే. 300 కోట్లతో పని అయిపోతుంది అంటే కళ్ళు మూసుకుని ఇచ్చేయచ్చు. 300 crores? చెరో కోటి తొక్కేద్దాం. 300 + 2 302 సార్. పైన 2 ఏంటి? అదే మినిస్టర్ గారి అబ్బాయికి పాకెట్ మనీ కోసం. విశ్వనాథ్, ఇది మామూలు డీల్ కాదు. ఇది జరిగితే ఇండియాలో ఒక రేంజ్ లో ఉంటాం మనం. 3 కోట్లు ఇస్తానన్నాడు. దేనికిరా? పార్టీ ఫండ్ కోసం నాన్న. నిన్ననేగా వాడి దగ్గర సైట్ నొక్కేసాం. ఆడొట్టినే ఒట్టలేదు నాన్న. పాత ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఆ సనత్ నాన్న అనుకుని చిన్న బిట్ ఒకటి ఉంది. ఆ లిటిగేషన్ క్లియర్ చేసి ఆడి పేరు మీద రాయమంటున్నాడు. ఆడికేదో వాస్తు పిచ్చి ఉందిలే నాన్న. ఓ అంతే కదా, వాడి పిచ్చి తీర్చేద్దాంలే. నాన్న, ఇవాళ వచ్చి వాళ్ళు నేను కలుస్తారు. మిగతా మ్యాటర్ నేను చూసుకుంటాను. హలో, డబ్బు రెడీయా? రెడీ సార్. సార్ నమస్తే. రండి రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. కాఫీ తాగుతారా? వద్దు సార్, వద్దు సార్. ఆ 3 రెడీ సార్. ఎయిర్పోర్ట్ మ్యాటర్ అబ్బాయి చెప్పాడు, పని అయిపోతుందిలే. ఓకే సార్. మరి క్యాష్? పక్క రూమ్ లో అబ్బాయి ఉన్నాడు, వెళ్ళి మాట్లాడు. డీల్ ఫినిష్. డబ్బు ఎలా తెచ్చారు? బయట వ్యాన్ లో ఉంది. ఆ వ్యాన్ తలాలు నాకు ఇచ్చి మీరు వెళ్ళండి. ఓకే. నా కోటి గంటలో మీ ఇంట్లో ఉంటాయి. ఓకే. మరి వ్యాను? 300 కోట్ల ముందు ఈ తొక్కలో వ్యాన్ అంటే విశ్వనాథ్. చలో. అంతేనా? ఓకే ఓకే. మామూలుడు కాడు వీడు, మా కత్తి రోడ్డు ఆటగాడు వీడు, సై సై అంటాడు, దొరికితల దొరికిస్తాడు మాయగాడు వీడు, అబ్బా కొంచెం బీటు పోడు. రేయ్, ఇందులో 3 మినిస్టర్కి 1 పొట్టోడు కదా. ఓకే. ఏం చేయాలి విశ్వనాథ్ ఇక్కడ? ఏం చేయాలి చెప్పు. ఏ మల్టీప్లెక్స్ లో కడతామా? అమ్యూజ్మెంట్ పార్క్ లో పెడతామా? ఏమన్నా ఫిల్మ్ సిటీ కడతామా? చెప్పు విశ్వనాథ్. సార్ సార్ సార్, ఒక హైదరాబాద్, ఒక సికింద్రాబాద్, ఒక సైబరాబాద్, దాని అమ్మనాబాద్ ఒకటి కట్టాలి సార్. ఇంకా ఏంటి? ఇంకా ఏంటి? ఐ వాంట్ సమ్ ఇన్పుట్స్ ఐ వాంట్. చెప్పు ఇంకా ఏంటి? విల్ డూ వన్ థింగ్. ఒక లాస్ వెగాస్ కట్టేద్దాం సార్. అంటే లాస్ వెగాస్ అంటే తెలీదా సార్? దేర్ ఆర్ 2 హైయెస్ట్ క్యాసినోస్ ఇన్ ది వరల్డ్.
వన్ ఈజ్ ఎట్ లాస్ వెగాస్, రెండోది మక్కావ్, మూడోది హైదరాబాద్ బేగంపేటలో బ్రహ్మాండమైన క్యాసినో కడదాం సార్. దాని పేరు సూర్యప్రకాష్ క్యాసినో. సూపర్, ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. కాకపోతే ఒక విషయం సార్, ఈ లోపు నేను స్టేట్స్ వెళ్ళి లాస్ వెగాస్ లో క్యాసినోస్ ఎలా నడుస్తాయి, ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఏంటి ఇన్ఫర్మేషన్ కనుక్కుని ఇప్పుడు వెళ్తాను, వెళ్ళు 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 వెళ్తాను సార్. సూపర్. ఏంటి అందరు అదోలా ఉన్నారు? వాట్ హ్యాపెండ్? లాస్ వెగాస్ నుంచి ఇప్పుడైనా రావడం. అక్కడ క్యాసినోస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ల్యాప్టాప్ లో ఫీడ్ చేశారు సార్. ఒక్కసారి ల్యాప్టాప్ లో మీరు డెమో చూశారంటే ఫుల్ హ్యాపీ సార్. ఒక్కసారి అందరూ బయటికి వెళ్ళండి. ఎందుకండి? పర్లేదు, ఉండండి, వాళ్ళు కూడా చూస్తారు. లేవండి సార్. ఏమైంది? బాడీ పెయిన్సా, ఫీవరా, స్వైన్ ఫ్లూ? చెప్తా చెప్తా. ఏంటి సార్? నీ ప్యాంట్ కి బెల్ట్ ఏమైనా ఉంది ఉందా? సార్, లాస్ వెగాస్ లో కొన్నాను కొత్త బెల్ట్. బ్రహ్మాండంగా ఉంటుంది సార్, లెదర్, ప్యూర్ లెదర్. ఎందుకు సార్? అయ్యో, హలో, ఎక్కడున్నావు నాన్న? ఉన్న డబ్బంతా ఉట్టేసి మీ నాన్నకే ఇచ్చాం కదా నాన్న. ఈ నాన్న ఎందుకు నాన్న ఇలా కుళ్ళబొడి చేస్తున్నాడు? డబ్బేంటి నాన్న? ఎప్పుడు ఇచ్చావు నాన్న? అసలు నువ్వెవరు నాన్న? నాన్న, ఒక్క విషయం నాన్న, నాకు ఇంతవరకు గుండెపోటు అంటే ఏంటో తెలియదు నాన్న. వీడిని చూస్తుంటే గుండెపోటు వచ్చేటట్టుంది నాన్న. ఒక్కసారి మీ బాస్కి నాన్న. సార్, మినిస్టర్ గారు అబ్బాయి ఫోన్. ఏంటి మావా టెన్షన్ పడుతున్నావంట? ఎవరు? నేను మావా, సాయి కసాయి. రే 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 నువ్వు? అవును మామా, నేనే. మినిస్టర్ కొడుకునని డబ్బులు దొబ్బేస్తారా నువ్వు? నేను మినిస్టర్ కొడుకుని కాదు మావా, గుమస్తా. నీ కంపెనీలో పనిచేసే ఆఫ్టర్ ఆల్ గుమస్తా కొడుకుని. ఎంత మాయ చేశారా నువ్వు? నేను ఎంతో మందిని దెబ్బ కొట్టి పైకి వచ్చా, నాకు ఎంత దెబ్బ తగులుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నీకప్పుడే చెప్పాను, దెబ్బకి జారిపోతావని. ఇది కాదు, ఇంకా చాలా తగులుతాయి. సార్, మీ కోర్టు నుంచి నోటీస్ వచ్చింది సార్. ఏ నోటీస్? మన బాబు లేడండి, భరత్ కుమారు. మన బాబు కాదురా, నా బాబు. మీ బాబే సార్. వాడు బాబు కాదు, బాంబు పేల్చాడు సార్. అదేంటి? మీ మీద కోర్టులో కేసేసాడు సార్. కేస్ నా మీద? ఆ కేసు తేలే వరకు మీరు ఇంట్లో ఉండటానికి వీలేదని చెప్పారని రేపే ఇల్లు ఖాళీ చేయమని మీ కోర్టు చార్టర్స్ వచ్చాయి సార్. అండర్ సెక్షన్ 8 హిందూ వారసత్వ చట్ట ప్రకారం సూర్యప్రకాశ్రావు అనే వ్యక్తి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అండర్ సెక్షన్ 8A ప్రకారం యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు స్టే ఇన్ దిస్ హౌస్ అంటిల్ ద కోర్ట్ పర్మిట్స్. అయ్యో సారు గుండె నొప్పి మళ్ళీ వచ్చింది. అమ్మయ్యా, సారు కళ్ళు తెరిచారు. నేను ఇక్కడ ఉన్నాను. ఇది మనీలే నాన్న. ఇది మన ఇల్లు కాదు. మనిల్లే సార్, ఇది మనిల్లే. అర్జెంటుగా పెద్దలు ఖాళీ చేయాల్సి వచ్చాను. ఈ రూమ్ కు సున్నా వేయించి ఏసీ పెట్టించి టీవీ ఫ్రిడ్జ్ అన్ని ఏర్పాటు చేశాం సార్. అన్ని మన కన్స్ట్రక్షనే సార్. ఇది మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం. మీకు కావాల్సినంత ప్రైవసీ సార్. ఎవ్వరు మీకు నైబర్సే ఉంటారు సార్. ఎందుకంటే కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయమంటున్నారు. కన్స్ట్రక్షన్ కూడా ఆగిపోయింది. అందుకని మీరు ఎవరి డబ్బులు వాళ్ళకి బారేశారంటే మీరు హాయిగా సోలోగా ఎంజాయ్ చేయొచ్చు సార్. సాయిబాబా, ఎంత పని చేసేవయ్యా. మీరు పొరపాటు పడుతున్నారు సార్. చేసింది సాయిబాబా కాదు సార్, మన సాయి. కసాయి వాడు నాకు తెలుసురా. మా ఇంటికి రావా? దీంతోనే ఉండిపోతావా? మమ్మల్ని మర్చిపోయావా? ఇంకా దాన్ని మోసం వదలలేదా? ఓసే, ఏం పెట్టేవే మా నాన్నకి? నీ చుట్టూ కిరికిరి తిరుగుతున్నాడు. ఇప్పుడు చెప్తున్నా, దీన్ని నమ్మితే నువ్వు ప్లాట్ఫామ్ కి పోతావు. నీ దగ్గర డబ్బు లేదని తెలిస్తే నీ చాప్టర్ క్లోజ్. ఇది మాయల్ మార్కిల్లాడి ఫ్రాడ్, యమదొంగ, 420 బొమ్మాలి. నిన్ను వదలా. మేడం, సార్కు ఒక టాబ్లెట్ ఇవ్వడమా? ఫ్లాష్ న్యూస్ చెప్పాలి, షాకింగ్ న్యూస్. ముందు చెప్పరా, ఏం జరుగుతుందో టెన్షన్ పెట్టుకో. చెప్పరా. ఏం చెప్పమంటారు సార్? మనకు మిగులున్న చిట్ట చివరి ప్రాపర్టీ రోడ్ నెంబర్ 45 బంజారా హిల్స్ లో ఉన్నదే సైటు. దాంట్లో రాత్రికి రాత్రి అమ్మవారు వెలిసింది సార్. జనం తండోపతండాలట సార్, భక్తులు. అయ్యో, ఏమైంది సార్? ఈసారి కడుపుకొచ్చిందా సార్? కడుగుండే ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నట్టు ఉంది. అయ్యో